మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎంతమంది నిజంగా లెటర్ సీజన్లో వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యంతో సమయం గడపగలుగుతున్నాము, వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము ఎంతమంది చేస్తున్నాము. కాబట్టి ఎక్కువగా వాక్యము చదివేవారుగా, చదివిన వాక్యాన్ని అర్థం చేసుకునేవారుగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన శిష్యులని ఎంపిక చేసుకున్నాడు. క్వాలిటీస్ ఆఫ్ ద డిసైపుల్స్ ఎటువంటి పిలుపుని పొందుకున్నారో, ఎట్టి మనస్తత్వము వారు కలిగి ఉన్నారో మనము ఒక్కొక్క శిష్యుని తీసుకొని చూస్తే ఆ శిష్యుల ద్వారా దేవుడు మనకి అనేక విషయాలు ఆయన మనకు నేర్పించాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి యేసుప్రభువుకి ఎంతమంది శిష్యులు అంటే 12 మంది పేర్లు చెప్పగలుగుతారా? అందరికీ తెలిసిన సడస్కూల్ పిల్లలు అడిగినా చెప్తారు. కాబట్టి ఒకవేళ పేర్లు కానీ ఈరోజు కానీ ఒకవేళ నీకు కంటపాఠం రాకపోయింటే కనుక ఆ శిష్యుల పేర్లు ఒకసారి ధ్యానించు. ఆ శిష్యుల పేర్లు ధ్యానించిన నువ్వు ఒక్కొక్క శిష్యుడు ఎటువంటి పరిస్థితి కూడా ఉంటున్నప్పుడు ప్రభు వాళ్ళని ఎంపిక చేసుకున్నాడు. అటు రీతిగా నా శిష్యులు ఎటువంటి మనస్తత్వం కలిగి ఉన్నారు, ఆ శిష్యులు ప్రభుని నిజంగా ఎటు రీతిగా వెంబడించారు, వాళ్ళ హృదయ తలంపులు ఆలోచనలు ప్రభు పిలిచినప్పుడు ఎటు రీతిగా ఉన్నాయి, వాళ్ళు ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడగలిగినారా, లేకపోతే కనుక వాళ్ళ సొంత శక్తి మీద కూడా వాళ్ళు ఆధారపడడానికి ప్రయత్నించారని, ఇటువంటి అనేక విషయాలు శిష్యుల ద్వారా కూడా మనము నేర్చుకునే అవసరము మనకున్నది. ఎందుకంటే మనం కూడా ఆయనకి శిష్యులమై ఉన్నాము. కాబట్టి ఆ శిష్యులలో ఉన్న మంచి ఏంటి అవి మనం నేర్చుకోవాలి. ఆ శిష్యులలో ఉన్న చెడు ఏంటో దాన్ని కూడా మనం ధ్యానించి అది మనలో ఉంటే మనం వాటిని తొలగించుకోవాలి అని దేవుడు శిష్యులని మన ముందు పెడుతున్నాడు. కాబట్టి ఈరోజు యేసుప్రభు శిష్యుల నుంచి ఇద్దరు శిష్యుల గురించి మనము కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏంటి అంటే ఇద్దరు శిష్యులు ఎవరు అంటే మొట్టమొదటిగా పేతురు, దాని తర్వాత యూదా ఇస్కరియోతు. కాబట్టి ఇద్దరు కాంట్రాస్ట్ ఎట్లుంది చూడండి. పేతురు, యూదా ఇస్కరియోతు. మనందరికీ పేతురు గురించి తెలుసు, యూదా ఇస్కరియోతు గురించి కూడా మనందరికీ బాగా తెలుసు. పేతురు ఏం చేశాడండి? సరే పేతురుని పక్కన పెట్టండి. యూదా ఇస్కరియోతు ఏం చేశాడు? సో ఈ పేతురు, యూదా ఇస్కరియోతు ఇద్దరుని మనము కొద్దిగా విభజించి 4 మెట్లు లాగా మనము ఒక్కొక్కరి విషయంలో ఆలోచిస్తే కనుక, మొట్టమొదటిగా ఇద్దరు శిష్యులు వాళ్ళు ప్రభు దగ్గరికి పిలువబడ మునుపు వాళ్ళు పాపంలో ఉన్నారు. సిన్ వాజ్ దేర్ ఇన్సైడ్ దెమ్. వాళ్ళలో పాపం ఉంటుంది. వాళ్ళు నీలాంటి నాలాంటి సామాన్యులే, వాళ్ళు విద్య లేని పామర్లో బైబిల్ చెప్తుంది. కాబట్టి వాళ్ళు ఇద్దరిలో మనం చూసుకున్నట్లయితే పాపం ఉన్నది. ఒకడు ఏం చేసిండంటే మొట్టమొదటి వ్యక్తి ద్రోహం చేసిండు. ఎవరు? యూదా ఇస్కరియోతు. మరి పేతురు ఏం చేసిండు అంటే దేవుణ్ణి తిరస్కరించిండు. కాబట్టి ఒకడేమో ద్రోహం చేసిండు, ఇంకొకడు ప్రభుని తిరస్కరించిండు. కాబట్టి ద్రోహము చేసిన, తిరస్కరించిన పాపమే. ఆ పాపము మనలో ఉండకుండా మనం ఎవరికి ద్రోహము చేయొద్దు, ఎవరిని కూడా మనము తిరస్కరించద్దు. దేవుడు అందరినీ పాపలను చేరదీసుకున్నాడు. తిరస్కరించాడు ఎవరినన్నా? నాకు మీరు వద్దు, మీరు ఇటువంటి జీవితం జీవిస్తున్నారు, నా దగ్గరికి రావద్దు అన్నాడా? లేదు. కానీ మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా, రక్షణ పొందిన క్రైస్తులుగా అనేక మార్లు మనము ద్రోహము చేసేవారుగా ఉంటాం. బహుశా మీరు అడగచ్చు, నేను ఎవరిని ద్రోహం చేశాను అని. ఏమో అది నీ వ్యక్తిగతంగా నీ హృదయంకి దేవునికి మధ్యలో ఉన్నది. కాబట్టి ఈ ద్రోహము మనలో ఉండకుండా మనం జాగ్రత్త వహించాలి. అట్టి రీతిగానే మనము మనుషులుగా ఉంటున్నప్పుడు ఇతరులని ప్రేమించే వారమై ఉండాలి, కానీ మనం ఎప్పుడు ఇతరులని తిరస్కరించే వారుగా మనము ఉండకూడదు. కాబట్టి యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే ఆయన ద్రోహం చేశాడు. ఎట్లా ద్రోహం చేశాడు? మత్తయి సువార్త 26వ అధ్యాయము 14 నుంచి 16 వాక్యాలు ఉంటాయి చూడండి. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనని మీకు అప్పగించిన ఎడలా నాకు ఏమి ఇస్తురు అని వాళ్ళని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యాలు తూచి
వానికి ఇచ్చిరి. వారికి ఇచ్చారు. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. చూడండి, ఇక్కడ యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే, అప్పుడు ప్రభువుకి ఉన్న 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ప్రధాన యాజకులు. పోనీ వాళ్ళకన్నా బుద్ధి ఉండాలా? వాళ్ళందరూ ఒకటే మనస్తత్వం కలిగి ఉన్నారు. వాళ్ళు ప్రభువుని ఎట్టి రీతిగా వాళ్ళు బంధించి ఎట్టి రీతిగా సిలువకు అప్పగిస్తామని ఒక కుట్ర వాళ్ళ హృదయాల్లో వాళ్ళు కలిగి ఉంటున్నారు. కాబట్టి ఈ యూదా ఇస్కరియోతు ఒక చక్కటి అవకాశం కొరకు వెతుకుతూ సమయం రాగానే ఆ సమయంలో ఎవరి దగ్గరకు వెళ్తే నేను ఉద్దేశించింది, నేను ఆలోచించింది నెరవేర్చబడుతుందో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పి ప్రధాన యాజకుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళిన యూదా ఇస్కరియోతు వాళ్ళతో అంటున్నాడు, నేను ఒకవేళ ప్రభువుని యేసయ్యని నేను కానీ మీకు అప్పగిస్తే నాకేంటి లాభము అని ఒక ఏమంటారు దురాలోచన వాళ్ళ పుట్టి ఉన్నది. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చూస్తున్నట్లయితే, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏమైనా చెయ్యాలి అంటే నాకేంటంట, ఒక సినిమా కూడా ఉంటుంది కోటేశ్వరరావు గారి, చేస్తాను ఇట్లా ఏమి చెప్పినా లాభం ఉందా? మన జీవితాలు కూడా అంతే. ప్రభువుని మనము ఈ లోకంలో ఉన్న వాటితో మన సమయం గడుపుతూ ప్రభుకి ఇవ్వవలసింది మనము ఇవ్వలేని వారుగా మన సమయాన్ని ఈ లోకంలో వృధా చేస్తున్నాం. నాకేంటి ప్రార్థన చేస్తే, నాకేంటి ప్రార్థన బయటకు చదివితే, నాకేం అవసరము లెంట్ ప్రేయర్స్కి వెళ్ళకపోతే నాకేమొస్తుంది? ఇట్టి అభిప్రాయాలు మనలో ఉంటుంటాయి. కాబట్టి వాక్యం చదువుతున్నప్పుడు ఈ యూదా ఇస్కరియోతు ఎక్కువగా మనం ధ్యానిస్తున్నప్పుడు ఇటువంటి స్వభావాలన్నీ మనలో ఉంటే కనుక అవి మనం తొలగించుకోవాలి. నువ్వు ఎవరికో సహాయం చేయమని దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళ దగ్గర నుంచి లాభము కోరద్దు అని చెప్పాడు. నువ్వు చేసిన సహాయానికి లాభము నీకు ఉండద్దు. నువ్వు దేవుడు నీకు శక్తి కొద్ది ఎట్టి రీతిగా నేను నడిపిస్తాడో అట్టి రీతిగా నువ్వు సహాయం చేసేస్తే వరకే నీ పని, అంతేగాని నువ్వు సహాయం చేసేందుకు ఎదుటి వ్యక్తి దగ్గర నుంచి ఏది ఆశించద్దు. కానీ యూదా ఏం చేశాడంటే, వాడు హృదయంలో కుట్రపడ్డాడు కనుక వాడు లాభం వైపు వాడి మనసును నిలిపినాడు. ప్రభువుని అమ్మివేయడానికి బరి తగ్గించేశాడు అనమాట. ప్రభుతోనే ఉన్నాడు, ప్రభుతోనే భోజనము చేస్తున్నాడు. ప్రభు వెళ్ళిన ప్రాంతాలన్నింటికి ప్రదేశాలన్నింటికి తిరుగుతూ ప్రభుతోనే 12 మంది శిష్యుల్లో ఎక్కువ యూదాని ప్రేమించడం అని థియాలజీ కాలేజ్ చెప్తూ ఉంటుంది. బైబిల్ని మనము చదువుతున్నప్పుడు బీటీహెచ్ కానీ ఇవన్నీ బైబిల్ కాలేజ్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కువ వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంటారు. 12 మంది శిష్యులు అంట ప్రభు ఎక్కువగా యూదాని ఆయన ప్రేమించాడు. యూదా గురించి ఇంకొక మాట చెప్పాలి అంటే కనుక, ఒకవేళ యూదా ఇస్కరియోతే ప్రభుని తిరస్కరించకుండా, ప్రభుని ఒకవేళ ద్రోహం చేసి అప్పగించకుండా ఉంటే కనుక పౌలు మనకి ఉండేటోడు కాదు. పౌలు పత్రికలు రాసేటోడు. యూదా ఇస్కరియోతు ద్వారా పత్రికలు రాయబడేవంట. ఎందుకంటే యేసు ప్రభుతో నుండి యేసు ప్రభు యొక్క జ్ఞానంతోనే నింపబడిన వారి శిష్యులు, ప్రభు దగ్గర అనేక విషయాలు నేర్చుకున్న వాళ్ళ శిష్యులు. కానీ ఈ చెడు అభిప్రాయము యూదా ఇస్కరియోతు హృదయంలో ఉంటుండగా వాడికి ఏమంటారు, ఇవ్వబడిన పిలుపుకి వాడు లోబడలేకపోయినాడు. ఎందుకంటే హృదయంలో కుట్ర వాడు పడి ఉన్నాడు ముందుగానే. ఏంటంటే ఆ కాలంలో ఏమన్నా విలువైనవి వెళ్ళగలిగినవి ఉన్నాయి అంటే అది వెండి మాత్రమే. ఆ వెండి కోసము ఆశించాడు రక్షకుడిని, వాడు పోగొట్టుకున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అంతే. ఈ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తున్నాం, కానీ ప్రభుని మనము ఆయనకి సమయం ఇవ్వకుండా మనంతటా మనకి తెలియకనే మనం ప్రభుని అమ్మివేస్తున్నామేమో. లోకానికి నువ్వు ప్రభుత్వాన్ని సమయం గడపలేని వ్యక్తిగా ఉంటే నువ్వు లోకానికి అమ్ముడిపోయిన వ్యక్తివి అని గుర్తించాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రభుత్వం సమయం గడుపు. ప్రభు ఏ పిలుపుతోనైతే నేను పిలుచుకున్నాడో ఆ పిలుపుకి తగ్గ జీవితం నువ్వు జీవించు. యూదా చేసిన పెద్ద పొరపాటు ఏంటి తెలుసా? పిలుపుకి లోబడ్డాడు, పరిచర్యలో శిష్యులుగా ఒకరిలో చేరాడు, కానీ ఆ పిలుపుని కొనసాగించలేకపోయాడు. ఎందుకంటే మధ్యన వచ్చింది ధనం. ఈ ధనము వాడిని అనేక ఆలోచనలతో నింపి ప్రభుని అప్పగించే రీతిగా వాడి హృదయంలో ముందుగానే కుట్రపడ్డాడు. నేను ఒకవేళ ప్రభుని అప్పగిస్తే ఎట్లనో ఈ ప్రధాన యాజకులందరూ ప్రభుని వాళ్ళు బంధించాలి, సిలువ వేయాలి అని ఒక
చర్చ నడుస్తుండగా ఈ చర్చలో నేను కానీ జోక్యం చేసుకుంటే నాకు ఏదైనా ఒక లాభం వస్తుంది కదా, అధికారుల దగ్గర పెద్దవారి దగ్గర ఏదో ఒక లాభం లబ్ధి చెందుతా కదా అని వాడు హృదయంలో కుట్రపడ్డాడు. అందుకనే బైబిల్ చెప్తున్నది, లూసిఫర్ కూడా అంట వాడు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు వాడు దేవుని సింహాసనం చూసి ఆయనకి అనుగ్రహింపబడుతున్న మహిమని అదేంటి ఆయనకు అనుగ్రహింపబడుతున్న స్థుతులను చూసి వాడు అసూయపడ్డాడంట. మొట్టమొదటి వాడు ఎక్కడ అసూయపడ్డాడంటే హృదయం అందు అసూయపడ్డాడంట. లోపల అంటే హృదయ అంతరంగాల్లో కూడా వాడు అసూయతో నింపబడ్డాడంట. ఈ యూదా ఇస్కరియోతు జీవితం కూడా అంతే. ప్రభు ఉన్నాడు, ప్రభు మనకి చాలు కదా అని అనుకోవచ్చు కదా, లేదు. ఒకవేళ ప్రభుని అప్పగిస్తే నేను ఏదో బాగుపడిపోతాను అనుకున్నాడు. అక్కడ యూదా ఏం చేశాడు అంటే 30 వెండి నాణ్యాలకి ప్రభుని అప్పగించడానికి వాడు పూనుకున్నాడు. కాబట్టి ఆ చిన్న హృదయంలో కలిగిన చిన్న ఆలోచన నేను పాపంలోనికి ఇచ్చుకొని వెళ్తుంది. కాబట్టి నీ హృదయంలో నీ తలంపులో ఏ ఆలోచనలు కలుగుతున్నాయి ఈరోజు? నిజంగా ఆలోచనలు నేను ప్రభు దగ్గరికి చేర్చేవిగా ఉంటున్నాయా, లేకపోతే ప్రభుకి దూరంగా నేను ఈడ్చుకొని వెళ్ళేవిగా ఉంటున్నాయా? అందుకని నీ ఆలోచనలు జాగ్రత్త. నీ ఆలోచనలు ప్రతిదినము ప్రభు ద్వారా అభిషేకింపబడాలి, వాక్యము ద్వారా నీ ఆలోచనలు నింపబడాలి. లేకపోతే కనుక ఈ అపవాది అయిన సాతాను నీ ఆలోచనలని టార్గెట్ చేసి వాడు లేనిపోయిన ఆలోచనలు వాడు పుట్టించి ప్రభు నుంచి నిన్ను దూరం చేసేస్తాడు. ఇప్పుడు యూదా ఇస్కరియోతు బతుకు ఏమైందంటే ఈ ప్రభుని అప్పగించినాక 30 వెండి నాణ్యాలు వాడు తీసుకున్నాడు. తీసుకొని ప్రభు దగ్గరికి చేరగలిగినాడు, చేరలేకపోయాడు, కానీ ధనాన్ని సంపాదించుకోగలిగినాడు. అదేవిధంగా పేతురుని చూసినట్లయితే కనుక మనము లూకా సువార్త 22వ అధ్యాయం 54 నుంచి మనం చదువుకుంటే ఒక మాట ఉంది చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము 54 నుంచి చదువుకుంటారు. వాళ్ళు ఆయన పట్టి తీసుకొని పోయి వేసి చుట్టూ కూర్చుంటున్నప్పుడు పేతురు కూడా వాళ్ళ మధ్యలో కూర్చున్నాను. అతడు కూర్చున్నట పేతురు కూర్చున్నట చూచి అతన్ని తేరి చూచి వీడు కూడా అతనితో ఉండేనని చెప్పాను. చాలండి. అక్కడ పేతురు ఏమంటూ ఉంటాడు, చదువుకుంటారమ్మా. పేతురు అమ్మాయి నేను అతనిని ఎరగను అని అనెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతడిని చూచి నీవు వాడిలో ఒకటి అనగా పేతురు పోయి నేను కాను అనెను. చెప్పినది నాకు తెలియదనెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసాను. చాలండి, ఇక్కడ ఆపేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూదా ఇస్కరియోతు ఏమో ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందం చేసుకొని ప్రభుని అప్పగించాడు. అంటే వాడు ప్రభుని గుర్తెరిగి కూడా వాడు ఏం చేశాడు, కుట్రపడి పాపము చేశాడు. దాన్ని ఏమన్నా నేను ప్రభుకి ద్రోహము చేశాడు. ఇప్పుడు ఈ పేతురు జీవితంలో పేతురుని చూసినట్లయితే ఆ మంట దగ్గర కూర్చున్నప్పుడు 3 సార్లు ఆ చిన్న అమ్మాయి, ఆ చిన్న బాలిక ఆయనను చూసినప్పుడు ఈయన కూడా ప్రభుతో ఒకడుగా ఉన్నాడు అని చెప్తుంటే 3 సార్లు నాకు ఆయన ఎవరో తెలియదు అంటాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు ఏమో ద్రోహం చేశాడు, పేతురు ఏం చేశాడు, తిరస్కరించేశాడు. నాకు ప్రభు ఎవరో తెలియదు అన్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనము మందిరానికి వెళ్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, కానీ యూదా ఇస్కరియోతు వలె ఒక స్వభావం మనలో కూడా ఉంటుంది. ఏంటి అంటే నేను అక్కడికి వెళ్తే నాకు ఏమి లాభము. రెండోది ఏంటంటే నేను ఒకవేళ క్రైస్తవుడిని అని చెప్తే అక్కడ నేను తలదించుకోవాల్సి వస్తుంది. అందుకనే ప్రభు ఎవరో ఎరగని వారుగా మనం కూడా పేతురు వలె స్వభావము ధరించిన వారమై ఉన్నాము అని మరొకసారి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే బోత్ ఫెయిల్, ఇద్దరు విఫలమైపోయినారు. అంటే ఇద్దరు ప్రభుని వెంబడించే విషయంలో వాళ్ళు తప్పిపోయినారు. ఏంటంటే బోత్ ఫెయిల్ బట్ ద మోటివ్ ఆఫ్ దర్ హార్ట్ పోస్చర్ ఇస్
హృదయ దేని మీద నిలిపినారు అంటే, నిలిపిన విధానం ఏంటి అంటే, పేతురుది ఒక ఆలోచన, యూదాది మరొక ఆలోచన. కాబట్టి యూదా ఒక ఆలోచన ఏంటి అంటే, నేను ప్రభువుని అప్పగిస్తే ధనం సంపాదించుకుంటాను. కానీ పేతురు ఏం ఆలోచించాడు తెలుసా? ఆయన హృదయం ఎక్కడ నిలిపి ఉన్నాడు తెలుసా? అమ్మో, నేను ఇప్పుడు కానీ పట్టుబడితే నాకు కూడా శిక్షణ వేస్తుందేమో అని ప్రభు ఎవరు అని. ఇద్దరు ప్రభువుని వెంబడించే విషయంలో వాళ్ళు ఆగిపోయినారు. లేక ప్రభుని వెంబడించే విషయంలో ఇద్దరు ఏం చేశారంటే వాళ్ళు భయపడ్డారు. యూదాయేమో బరిదెగించాడు, పేతురేమో భయపడ్డాడు. కాబట్టి ఈ రెండు విషయాలు మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, వాళ్ళ హృదయము దేని మీద అయితే నిలిపారో వాళ్ళు ఆ కారణంని బట్టి వాళ్ళకి అనుకూల సమయము ఎట్టి రీతిగా ఉంది. అందుకనే బైబిల్ చెప్తుంటే సమయానుసారులు అంటది. అంటే సమయం కొద్దీ వాళ్ళు ఎట్టి రీతిగా ప్రవర్తనని మార్చుకుంటారో వాళ్ళకి తెలియదు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇట్టి రీతిగా మనం ఉంటూ ఉంటాం. ఉన్న ఫిలిప్ ఉన్నలా ఉండడు. పరిస్థితి ప్రభావంని బట్టి ఒక మార్పు అనేది మనలో కలుగుతుంటది. అందుకని దేవుని బిడ్డలుగా, దేవుని శిష్యులుగా, దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనము దేవునిలో నిలకడగా నిలబడ్డం మనం నేర్చుకోవాలి. ఏది ఏమైనప్పటికీ నీకు లాభమైన నష్టమైన, ఒకవేళ నీకు అవమానమైన, నీకు ఒకవేళ ప్రాణ అపాయమైనా కూడా ప్రభు కొరకు నువ్వు నిలబడినప్పుడు ప్రభు కొరకే నీ ప్రాణాలను నువ్వు త్యాగం చేసే అంతవరకు అంటే స్థిరమైన రక్షణలో నువ్వు నేను ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ యూదా ఇస్కరియోతు ఏమో లాభం కొరకు చూశాడు, పేతురేమో భయంతో ప్రభుని ఎవరో నాకు తెలియదు అని అనేసాడు. కాబట్టి ఇద్దరు ప్రభుని వెంబడించే విషయంలో వాళ్ళు త్రోవ తప్పిపోయినారు. రెండవదిగా ఈ చేసిన పాపము, వాళ్ళిద్దరు ఈ పాపంని చేశారు కనుక రెస్పాన్స్ ఆఫ్టర్ సిన్. యూదా ఏం చేశాడంటే హీ ఫెల్ట్ వరల్డ్లీ సారీ, లోకపరమైన బాధతోని యూదా ఇస్కరియోతు వాడు నింపబడ్డాడు. వాడు గుర్తించాడు, ఎవరు నమ్మేశాడు అని గుర్తించి అయ్యో నేను ఇంత దౌర్భాగ్యం పని చేశానా, నేను నా ప్రభుని నేను అప్పగించేసి అమ్మివేశానా అని ఈ లోకపు ఆలోచనలతోని వాడు ఏమంటారు, ఆ లోకపు ఆలోచనలకి వాడు గురి అయిపోయి వాడు ఈ లోకపు బాధతోని, ఈ లోకములో ఉంటున్న ఆ ప్రెషర్తోని వాడు ఏం చేశాడు అంటే వాడు he felt worldly sorry and led to despair. కాబట్టి వీడు కోలుకోలేకపోయినాడు. ఎందుకంటే వాడు ఈ లోకపరమైన వ్యక్తి కాబట్టి ఈ లోకపరంగా ఆలోచనతోని ప్రభువుని అమ్మిపేసే విషయము వాడు గ్రహించినాక వాడు అది ఏమాత్రము జీర్ణించుకోలేకపోయాడు. పేతురు ఏం చేశాడు అంటే తిరస్కరించినందుకు, అమ్మివేసినందుకేమో వీడు లోకపరమైన బాధతోని వాడు ఉరి చేసుకునే దానికి ఒక ఆలోచన దుష్టుడు వాడి లోపల పుట్టించాడు, ప్రేరేపించి ఉన్నాడు. కాబట్టి ఈ లోకపరమైన దుఃఖము కాదు మనకు కావాల్సింది. బైబిల్ ఇంకొక దుఃఖం గురించి మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ లోకపరమైన దుఃఖం మనం ఏం చేస్తుందంటే ప్రభు నుంచి దూరంగా ఈడ్చుకొని వెళ్తుంది. కానీ పేతురు ఎటువంటి పశ్చాత్తాపడ్డాడంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము పేతురుని ఆవరించుకుందంట. ఆయన ప్రభుని తిరస్కరించినందుకు అక్కడ పోయి భయంకరంగా ఏడ్చుకున్నాడంట పేతురు. అయ్యో నేను ఎట్లా ప్రభుని కాదనలేకపోయాను. ప్రభు ముందే పేతురుకి హెచ్చరించి ఉన్నాడు, పేతురు కోడి కూసినప్పుడు 3 సార్లు నువ్వు నన్ను, కోడి కుయ్యక మునుపు 3 సార్లు నన్ను నువ్వు నేను ఎవరో నీకు తెలియదు అని చెప్తావు అన్నాడు. ఆ మాటలు పేతురుకి గుర్తు రాగానే ప్రభు యొక్క మాటలు గుండె పగిలిపోయి వెనుకకి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో ఆయన ఏడ్చి ఉండి ఆయన మారు మనసుకి నడిపింపబడ్డాడు. కానీ యూదా ఇస్కరియోతు జీవితంలో చూస్తే వాడికి దైవ చిత్తానుసారమైన దుఃఖం లేదు, కానీ లోకపరమైన దుఃఖం మీద వాడు హృదయాన్ని నిలిపి ఉండి దృష్టించి వాడు ఈ లోకము కృంగదీస్తుండగా ఆ లోకపు యొక్క ఒత్తిడితోని వాడు కృంగిపోయి వాడు ప్రాణాలు తీసుకునేంత వరకు వాడు ప్రేరేపింపబడి బరి తగ్గించేశాడు. వాడు ఫస్ట్ స్టెప్ ఏం చేసిండు, ప్రభుని అమ్మడానికే బరి తగ్గించిండు. కాబట్టి ఒక్కసారి పాపం చేసినప్పుడు అది మనని పుట్టిగా విడిచిపెట్టదు, అది మనది వెంటాడుతూ ఉంటుంది. ఈ పాపము మనల్ని విడిచిపెట్టాలి అంటే పేతురు వలె దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. పేతురు అంట అక్కడ వాళ్ళ 3 సార్లు దొంగినప్పుడు పక్కకు వచ్చేసి
వ్యక్తిగతంగా ఎవరు చూడకొని స్థలంలో ఒక దగ్గర దాంకొని భయంకరంగా గుండెలు బాధకొని నేర్చుకున్నాడంట. మన జీవితాల్లో మనం కూడా చాలాసార్లు పాపం చేసేస్తాము, క్యాజువల్గా ప్రభు దగ్గర ఒప్పేసుకుంటాం, కానీ పేతురు వలె నిజమైన మారు మనసుతోని పశ్చాత్తాప హృదయంతోని మనము ఆ పాపాలని ఒప్పుకోలేని వారుగా మనం ఉంటూ ఉంటాం. కాబట్టి పేతురు దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవాలి ఏంటి అంటే, మనకి ఏ దుఃఖం అన్న కలిగింది అంటే అది ఆధ్యాత్మికమైనది ఉండాలి. అది కూడా ఏం దుఃఖం ఉండాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉండాలి. కాబట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము పేతురుకి తోడుబడి పేతురుని మారు మనసులోనికి నడిపించింది. అదే ఈ లోకపరమైన దుఃఖము యూదా ఇస్కరియోతుని ఆవరించి అది వానికి మరణాన్ని చేకూర్చింది. కాబట్టి ఈరోజు ఏ దుఃఖము నీకున్నది? ఏంటి దుఃఖపడుతున్నావు? ఇది లేదు, ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేరు, దుఃఖపడుతున్నావా? ఈ లోకం నిన్ను కృంగరిస్తుంది. నువ్వు ఎంత దుఃఖపడితే అంత కృంగిపోతూ ఉంటావు. నీకు కావాల్సింది దైవ చిత్తానుసారమైన దుఃఖం. పేతురు ఎట్టి రీతిగా అయితే పశ్చాత్తాపడ్డాడో, పేతురు ఎట్టి రీతిగా అయితే దేవుడి మాటల్ని మరొకసారి జ్ఞాపకము చేసుకొని నేను తప్పు చేశాను అని గ్రహించగలిగాడో, ప్రభు దగ్గరికి వెళ్ళి వెనుకకెళ్ళి ప్రభు దగ్గర నిజంగా గుండెలు బాదుకొని రోధించి కన్నీళ్లు విడిచాడో, అటువంటి దుఃఖము మనకు ఉంటుందా? మందిరానికి వస్తాము, ప్రార్థన చేసేసుకుంటాము, వెళ్ళిపోతాము, కానీ చేసే పాపాలు చేస్తూనే ఉంటాము. ఆ పాపము మనము యోచించలేని, గ్రహించలేని వారుగా మనం ఉంటూ ఉంటాం. పాపం వల్ల వచ్చు పర్యావసం ఏంటి? మరణమే. సిన్ విల్ కాస్ట్ యూ. నీ పాపంకి నువ్వు తప్పక ఒకరోజు వెల చెల్లించాలి. ఆ పాపం నుంచి మనము ఎంత తొందరగా అంటే అంత తొందరగా విడిపింపబడాలి అని ప్రభు యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఈ రెస్పాన్స్ ఆఫ్టర్ సిన్ ఇద్దరిలో ఏమున్నది అంటే, వాళ్ళు ఒకరేమో ద్రోహము చేశారు, ఇంకొకరేమో తిరస్కరించారు. వాటి వలన కలిగినది ఏంటి అంటే, లోకానుసారమైన దుఃఖంతో యూదా ఇస్కరియోతు నడిపింపబడ్డాడు, కానీ పేతురు అయితే దైవ చిత్తానుసారమైన దుఃఖంతోనే నడిపింపడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. చూడండి ఒక మాట. మీరు దేన్ని గురించి చేయను, నేను కూడా వాళ్ళని క్షమించుతున్నాను. మోసపుచ్చుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించున్నాను. ఎక్కడ చదువుతున్నాం మనం? తప్పు చదవద్దు, రిఫరెన్స్ చదవకపోతే మరొకసారి అడగండి. 2 కొరింథియన్స్ చాప్టర్ 7 7వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయును. కాబట్టి నీ రిలేషన్షిప్ విత్ జీసస్ ఈరోజు ఎట్లున్నది? ప్రభుతో నువ్వు ఎటువంటి సావాసంలో నిలిచి ఉంటున్నావు? నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందా నీకు? నిజంగా నువ్వు చేసిన పాపాలని ప్రభుతోని నడుచుకుంటుండగా, ప్రభులో నువ్వు ఎదుగుతుండగా నీకు నిజంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉన్నదా? యూదా ఏం తప్పు చేశాడు తెలుసా? యేసయ్యతోనే ఫిజికల్గా నడిచినాడు, కానీ వాడి హృదయం ఎప్పుడు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకోలేదు. ఎందుకంటే యాజకులకి వాడు ఒక మాట ఇచ్చి ఉన్నాడు, వాళ్ళతోని కుట్రపడి ఉన్నాడు. కాబట్టి ఈ పేతురు హీ హ్యాస్ ఫిజికల్ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో యూదా ఇస్కరియోతు ప్రభుతో నుండి ప్రభు పక్కనే నడుచుకున్నాడు. యూదాని ప్రభు అంతా నమ్మినాడు. అందుకనే సొమ్మును కూడా తీసి వాడి చేతిలో పెట్టినాడు. ప్రభుకు తెలీదా వీడు ధనం మీద వీళ్ళ హృదయం మనిషి ఉందని? తెలుసు. ప్రభు ముందే ఎన్నో విషయాలు శిష్యులకి నేర్పిస్తుండగా అవన్నీ ఎరిగిన వాడే. అయినప్పటికీ కూడా ప్రభుతోనే ఉన్నట్టు నటించినాడు, కానీ వాడి హృదయం అంతా లోక ధనం మీద ఉన్నది. అదే పేతురు ఏం చేశాడంటే, ప్రభువుని ఎక్కువగా ప్రేమించాడు. ఇటువంటి సమయం వచ్చినప్పుడు, ప్రభుని తిరస్కరించే సమయం వచ్చినప్పుడు, అప్పుడు వాడు ఏం చేశాడు అంటే, వాడి బలహీనతని గుర్తించి ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప హృదయంతో, ప్రభువా నేను బలహీనుడినయ్యా, తప్పు చేశానయ్యా, నువ్వు చెప్పినప్పటికీ కూడా నీ మాటని నేను ధిక్కరించి నేను నువ్వెవరో నాకు తెలియదయ్యా, అయ్యా మీరెవరో నాకు తెలియదని నేను మిమ్మల్ని తిరస్కరించాను అని ఆయన బలహీనతని ప్రార్థనలో ఒప్పుకొని ప్రభు
అనుగ్రహిస్తున్న బలాన్ని ఆయన చేకూర్చుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ప్రభుతో నడుచుకుంటున్నామని ఆ దీనిలో ఆలోచన విధానంలో మనం ఉండిపోదు. మనం క్రైస్తవులుగా జీవించవచ్చు. నిజంగా ప్రభుతో నువ్వు నడుచుకుంటున్నప్పుడు నిజంగా నీ హృదయంలో ప్రభు ఉన్నాడా? ప్రభు మీద నీ హృదయం నువ్వు నిలపగలుగుతున్నావా? పేతురు వలె ఒకవేళ ప్రభు ఎన్నిసార్లు నువ్వు ఇట్లా తప్పు చేస్తావు అని చెప్పినప్పటికీ పేతురు తన హృదయాన్ని ప్రభు మీద నుంచి ఎక్కడికి డీవియేట్ అవనీయలేదు. ప్రభు మీదే పేతురు యొక్క హృదయము నిలిచి ఉన్నది. అదే యూదా ఇస్కరియోతు యొక్క హృదయాన్ని మనం చూస్తే కనుక వాడు ప్రభుతోనే నడుచుకున్నాడు, ప్రభు పక్క పక్కనే ఉంటున్నాడు, కానీ వాడి హృదయంలో ప్రభుకి చోటు లేదు. వాడి హృదయంలో 30 వెండి నాణ్యాలకి మాత్రమే చోటు ఉన్నది. మన జీవితాల్లో కూడా అంతే. మందిరానికి వస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, ప్రార్థనలు చేయించుకుంటుంటాము, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, లబ్ధి కొరకు మందిరానికి వస్తారు క్రైస్తవులు. దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి పొందుకోవాలి, పొందుకునేదానికి రావాలి, కాదంటలేదు. కానీ నీ హృదయం ఆయనకి సరిగా ఉన్నదా? ఆయనకి నీ హృదయాన్ని అప్పగించున్నా? నీ హృదయం నిజంగా ఆయన మీద ఆనుకొని ఉన్నదా? లేకపోతే చాలా మంది యవనస్తులు చేసే పొరపాటు అదే ఇక్కడ కూడా జరిగినాయి. ఏంటి అంటే ఉద్యోగం లేనప్పుడేమో సంవత్సరం మొత్తము ప్రార్థనకు వచ్చేటోళ్ళు, కానీ ఉద్యోగాలు రాగానే కాన రాకపోయినారు. ఎక్కడ ఉన్నారో, ఎక్కడ పోయినారో, ఏమైనారో కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే సంపద మీద పడిపోయినారు. వాళ్ళ హృదయం అంతా ఇంకా ప్రభు ఇచ్చిన ప్రభుని మర్చిపోయినారు. వాళ్ళు ఉద్యోగాలు మర్చిపోయినారు, ఉద్యోగాలు పొందుకున్నారు, ప్రభుని మర్చిపోయినారు. మన జీవితాల్లో కూడా అంతే. చాలాసార్లు ఏం చేస్తామంటే మనం కూడా ప్రభుత్వం నడుచుకుంటున్నాం, మందిరానికి వెళ్తున్నాం అనుకుంటుంటాం, కానీ మన హృదయాలు ప్రభుకి చాలా దూరంగా మనం జీవిస్తూ ఉంటాం. అట్టి రీతిగా కాక పేతురు వలె ప్రభుని ప్రేమించాలి. అట్టి రీతిగానే ప్రభు యొక్క వాక్యాన్ని మనం ఎన్నిసార్లు మనం వింటున్నప్పటికీ కూడా ఆ ప్రకారము జీవించకుండా ఉన్నందుకు పేతురు వలె మనము పశ్చాత్తాపడాలి అని దేవుడు ఎంతగానో తెలియపరుస్తున్నాడు. కాబట్టి నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాంతమైన మారు మనసు మీకు కలుగజేస్తుందంట. కాబట్టి రక్షణ కావాలి అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు కావాలి. అది వానికి లేకపోయింది కనుకనే వాడు ప్రభు నుంచి దూరపరుచుకున్నాడు, వాడిని చంపుకున్నాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము వాడు కలిగి జీవించక, అయ్యో నేను తప్పు చేశానని గ్రహించక, ఈ లోకపరమైన వాటి మీద వాడి మనసును నిలిపినందుకు, లబ్ధి కొరకు వాడు ఆశించినందుకు ఆఖరికి వాడు ఏదైతే కోరుకున్నాడో అదే వాడి ప్రాణాన్ని తీసివేసింది. అదే పేతురు అయితే దేవుడి క్షమాపణ కొరకు వాడు బలహీనతలను ఒప్పుకొని ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖము పేతుర్ని మళ్ళా తిరిగి ప్రభు యొద్దకు చేర్చింది. అదేవిధంగా మనం చూసుకునే క్లోజ్నెస్ టు జీసస్ డస్ నాట్ ఆల్వేస్ మీన్ కమిట్మెంట్ టు జీసస్. నువ్వు చర్చికి వెళ్తున్నంత మాత్రాన నువ్వు ప్రభుత్వం తీర్మానం చేసుకొని ఉన్నావు అన్న క్రైస్తవుడు వాడిని అనుకోవద్దు. నీ తీర్మానం ప్రభుత్వం ఎట్లున్నది ఈరోజు? పేతురు వలె బలహీన స్థితిలో ప్రభు యొక్క మాటలను ఎన్నోసార్లు ధిక్కరించి అటు రీతిగానే ఇంకా ప్రభుకి దూరంగా వెళ్ళిపోతున్నావా? లేకపోతే ప్రభు యొక్క మాటల్ని గుర్తెరిగిన నువ్వు కూడా ఈరోజు ప్రభు యొక్క మాటల్ని నేను ధిక్కరించాను అని నిజమైన బలహీనతని ఒప్పుకొని ప్రభు దగ్గర నువ్వు పశ్చాత్తాపడి నువ్వు ప్రభు దగ్గర నీ బలహీనత నుంచి ఆయన బలాన్ని చేకూర్చుకుంటున్నావన్న ప్రశ్న మన ముందు ఇక్కడ దేవుడు వస్తున్నాడు. కాబట్టి ఇద్దరికి 2 డిఫరెంట్ చాయిసెస్ ఉన్నాయి. పేతురుకి ఒక చాయిస్ ఉంది, యూదా ఇస్కరియోతుకి మరొక చాయిస్ ఉన్నది. ఎవడి ఇష్టం మాది. ఈరోజు మనం కూడా ఏమంటాము? ఎవరైనా ఏమన్నా చెప్తే నా ఇష్టం అనేది దేవుని వాక్యం నుంచి రాదు, కానీ నా ఇష్టం అనేది అపవాది దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఇష్టాల కొరకు మనం బతకద్దు. ప్రభు చిత్తం ఏంటో తెలుసుకొని ఆ చిత్త ప్రకారం మనము జీవించే వారమై ఉండాలి. కాబట్టి అవుట్కమ్ ఆఫ్ ద చాయిసెస్ ఏంటంటే యూదా ఇస్కరియోతు హీ ఎండెడ్ హిస్ లైఫ్ అండ్ లాస్ట్ హిస్ కాలింగ్. అది మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వాక్యాల్లో ఒక మాట ఉంది చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము, ఒక నిమిషం ఆగండి, తీసిన వాళ్ళు వెంటనే చదవద్దు. ఒక నిమిషం సమయం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసే అవకాశం వాళ్ళకు కూడా ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కరు తీసి వేరే వాళ్ళు తప్పు చదివేస్తే ఇక్కడ నేను మెసేజ్లో కన్ఫ్యూజ్ అయిపోవాల్సి వస్తుంది. చదవండి, ఇప్పుడు చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 3-5 వాక్యాలు. అప్పుడు ఆయనని అప్పగించిన యూదా ఆయనకి శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి
నాణ్యాలు ప్రధాన యాజకుడి దగ్గరకును పెద్దల యొద్దకును పెద్దల దగ్గరకును మరలా తెచ్చి నేను నిరపరాధమైన రక్తమును పాపము చేసినని చెప్పాను. వాళ్ళు మాకెందుకు దాంతోని అని నీ పాపము నువ్వే చూసుకోరా బాబు, నాకు సంబంధం లేదా అని చెప్పగా ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పాడివేసి పోయి ఉరి పెట్టుకున్నాను. కాబట్టి యూదా ఒక చాయిస్ అవుట్కమ్ ఏంటి తెలుసా? వాడు తీసుకున్న నిర్ణయంకి వాడికి వచ్చిన ఏమంటారు పరివాసనం ఏంటంటే, వాడు ప్రభుని అప్పగించడం చూశాడు. ప్రభుని ఇప్పుడు ఎట్టి రీతిగా వాళ్ళు చిత్రవదన చేయబోతారో కూడా వాడికి తెలుసు. అన్ని ఎరుగున్న వాడే ఇంత పొరపాటు చేసినందుకు వాడు పశ్చాత్తాపడ్డాడు అని బైబిల్ చెప్తుంది. ఇది ఏం పశ్చాత్తాపం అంటే పై పశ్చాత్తాపం, ఈ లోకపరమైన ఉత్తుత్తు పశ్చాత్తాపము వాడు కలిగి ఉండి వాడు ఏం చేశాడంటే, అది నిజమైన పశ్చాత్తాపం కానీ ఒకవేళ యూదా ఇస్కరియోతు కానీ నిజంగా పశ్చాత్తాపడి ఉంటే కనుక యూదా ఇస్కరియోతు తిరిగి ప్రభు దగ్గరికి వెళ్ళేవాడు. కానీ యూదా ఇస్కరియోతు పశ్చాత్తాపం ఏం నేర్పిస్తుంది అంటే, ఇది వేషధారణ, ఏదో చేసేసాము ఉట్టిగా రావాలా, ముసలి కన్నీళ్ళు 2 కార్చేసేయాలా, మళ్ళా చేతులు దుప్పుకొని వెళ్ళిపోవాలా, మళ్ళీ అట్టి పాపంలోనే జీవించాలా. కాబట్టి అట్టి చాయిస్ వాడు చేసుకున్నాడు కనుక వాడు ఏం చేశాడంటే వెండి నాణ్యాలు తీసుకుపోయి దేవాలయంలో విసిరివేసి, అంటే వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళి ఇది నాకు వద్దు అని ఇచ్చేస్తుంటే మాకేం సంబంధము, దాంతో సంబంధం లేదు, మాకు కావాల్సిన పని జరిగింది, ప్రభుని మేము బంధించి ఉన్నాము, ఇప్పుడు ఈ వెండి నాణ్యాలతో నువ్వు చేసిన పాపంతో మాకు ఏ సంబంధము లేదు అన్నప్పుడు వాడు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో నేను ఇంత పని చేశానా అని ఈ లోకపరమైన ఒత్తిడికి గురైపోయి ప్రభు మీద వాడు మనసు నిలపలేక వాడు ఏం చేశాడంటే వెండి నాణ్యాలని దేవాలయంలో అవి విసిరివేసి తిన్నంగా పోయి ఇంకొక నిమిషం కూడా వాడు ఆలోచించలే, వెళ్ళిపోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు ఇటు రీతిగా వాడు చేశాడంటే వాడు చాయిస్ బాగాలేదు, వాడు తీసుకున్న నిర్ణయము సరైనది కాదు. మన జీవితాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. అవి దేవుని సన్నిధిలో వేచి ఉండి, దేవా ఈ నిర్ణయం నేను తీసుకోపోతుండగా మరి ఏంటంటావు, గ్రీన్ సిగ్నల్ ఇస్తావా, రెడ్ సిగ్నల్ ఇస్తావా, నన్ను ఉండమంటావా, ముందుకు వెళ్ళమంటావా అని మనం ప్రతినిత్యము ప్రభు మీద అంతగా మన మనసు నిలిపి అంతగా ఆధారపడేవారుగా మనం ఉండాలి. లేకపోతే కనుక యూదా ఇస్కరియోతుకి పట్టిన గతే వాడు పాపం వారికి మరణాన్ని కొనుక్కొని వచ్చింది. అట్టి రీతిగానే నువ్వు కానీ నీ జీవితాన్ని నువ్వు సరిచూసుకోక నువ్వు కానీ ఆ పాపం చేతను ఇంకా ఈడవబడుతుంటే కనుక, ఆ పాపం నువ్వు ఒప్పుకోకపోతే కనుక, నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము నువ్వు కలిగి ప్రభుని చేరుకోలేకపోతే కనుక, ఆ పాపం ఏ పాపంలో అయితే నువ్వు ఈరోజు జీవిస్తున్నావో అదే పాపము ఆ మరణానికి నిన్ను కూడా అప్పగిస్తుంది అని దేవుని వాక్యము యూదా జీవితం ద్వారా మనకు తెలియస్తుంది. కానీ పేతురు ఏం చేశాడు, ఒక చక్కటి మాట చూద్దాం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వాక్యాలు. యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుంచి 17 వాక్యాలు. జాన్ చాప్టర్ చదవండి 21:15 నుంచి. చూచి వీరికన్నా నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. మేపమని అతని నుంచి చెప్పాను. నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడగగా అవును ప్రభా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. నా గొర్రెలను మొట్టమొదటిగా మేపమన్నాడు, రెండోదిగా ఖాయమన్నాడు, మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను అతను అడిగాను. అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నీవే ఎరుగుదు అని ఆయనతోనే చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుము.
అమ్మ చాలు, అక్కడ చాలు. ఇక్కడ 50-70 వరకు చదివాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ రెస్టోరేషన్ అనేది పేతురుకి అనుగ్రహింపబడ్డది. పేతురు ప్రభు దగ్గర ఉంటున్నప్పుడు ప్రభు పేతురు యొక్క మనసుని ఎరిగినవాడు కనుక పేతురు దగ్గర నుంచి ఎట్టి స్పందన వస్తుంది అని ప్రభు పేతుర్ని ప్రశ్నించి ఉన్నాడు. మొట్టమొదటిసారి ప్రశ్నించినప్పుడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే వెళ్ళి నా గొర్రెలను మేపు అన్నాడు. రెండోసారి అడిగినప్పుడు పేతురు, నన్ను ప్రేమించును అంటే ఏమన్నాడు ప్రభు? రెండోసారి నా గొర్రెలని ఖాయము అన్నాడు. మూడోసారి పేతురుని అడిగినప్పుడు పేతురు, నీకే తెలుసు ప్రభా, నువ్వు హృదయాంతరంగాలను ఎరిగిన వాడవు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. కాబట్టి ఈ నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము ఒకవేళ నువ్వు నిజంగా కలిగి నువ్వు దేవుణ్ణి చేరుకోగలిగితే కనుక పేతురు జీవితంలో ఎట్టి రీతిగా అయితే ప్రభు పేతురుని ప్రశ్నించినప్పుడు పేతురు ప్రభుకి తన ప్రేమని నిరూపించుకోగలిగినాడో, పేతురుని ప్రభు పరీక్షించినప్పుడు పేతురు నిలకడగా నిలబడగలిగినాడు. అందుకనే పేతురు రాసిన పత్రికలు ఈరోజు మనకి అందింపబడ్డాయి. అపోస్తుడైన పౌలు పేతురుకి రాసిన పత్రికలు ఈరోజు. కాబట్టి ఇక్కడ 3 సార్లు ప్రభు పేతురుని ప్రశ్నించడానికి కారణం ఏంటి అంటే, పేతురు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కానీ పేతురు బలహీనుడు. ప్రభు గుర్తెరిగినాడు పేతురు బలహీనుడు అని. అందుకనే గాడ్ వాంట్స్ పీటర్ టు బి రెస్టోర్డ్. పేతురుని బలపరచడానికి మాత్రమే 3 సార్లు ప్రశ్నించి ఉన్నాడు దేవుడు ఆయన. కాబట్టి ఈ 3 సార్లు ప్రశ్నకి సరైన జవాబు పేతురు దగ్గర ఉంది కాబట్టి పేతురు తన పిలుపుకి తగ్గ జీవితము జీవించాడు. హీ రిమెంబర్డ్ ఏంటంటే హీ వాస్ రెస్టోర్డ్ బై జీసస్ అండ్ బికేమ్ ఎ పవర్ఫుల్ లీడర్ ఇన్ ద హోలీ చర్చ్. మళ్ళా ముందు ప్రభు సిలువేసి ప్రభు పునరుద్ధరణ తిరిగి లేచినాక పత్రికలు రోమిల్ రాసిన పత్రిక ప్రారంభించినాక దాని తర్వాత పేతురు ప్రభు దగ్గర నుంచి ఆ బలాన్ని చేకూర్చుకున్నాడు కనుకనే ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయినాక ప్రభు యొక్క మాటల యందు పేతురు నిలిచి ఉండి ప్రభు ప్రేమను అనుభవించిన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రభు యందు తన మనసును నిలిపి ఉండి ప్రభు కొరకు నేను జీవించాలి, ఒక తీర్మానం నేను చేసుకున్నాను కదా అని అట్టి నిశ్చయత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు తర్వాత సంఘాలలో పేతుర్ని కూడా వాడుకోవడము ప్రారంభించున్నాడు. కాబట్టి దేవుని చేతిలో మనం వాడబడాలంటే ఉత్తుత్తి దుఃఖంతో మనం దేవుని దగ్గరకు వస్తే నువ్వు దేవుని చేత వాడబడలేవు. కానీ నువ్వు నిజంగా పేతురు వలె యూదా ఇస్కరియోతు వలె నువ్వు పైన బాధపడ్డావనుకో, పైన నీకు మారు మనసు లేకుండా అంతరంగంలో నిజంగా గ్రహించక నువ్వు చేసిన తప్పుని నువ్వు సమర్థించుకుంటూ నువ్వు ఒకవేళ అట్టి రీతిగానే మార్పు లేకుండా జీవిస్తుంటే ఆ పాపమే నీలో దాగి ఉంది కనుక అది నిన్న ఒకరోజు మరణానికి అప్పగిస్తుంది. కానీ పేతురు అయితే ప్రభువు యొక్క మాటలని గుర్తించి ప్రభు కొరకు నిలబడాలి, ఏదేమైనప్పటికీ ధైర్యంగా ప్రభు కొరకు నేను ఆయనతో ఒక నిబంధన చేసుకున్నా, నేను తీర్మానం చేసుకున్న ప్రభు కొరకు హతసాక్షిని కూడా అయిపోవడానికి నేను సిద్ధపడ్డాను అన్న ఆ ధైర్యంతోనే నింపబడినాడు కనుకనే పేతురు తన పిలుపుకి లోబడ్డాడు కనుకనే ఆ పిలుపుకి తగ్గ జీవితము పేతురు జీవించాడు. ఇద్దరిని పిలుచుకున్నాడు దేవుడు. యూదాని పిలిచాడు, యూదా పిలుపులో తప్పిపోయినాడు. ఈరోజు పేతురుని పిలిచాడు కానీ పేతురు ఆ పిలుపులో వాడబడ్డాడు. ఈరోజు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు పిలుపులను వాడబడుతున్నావా లేకపోతే నీ పిలుపులను తప్పిపోయి ఉన్నావా? ఎక్కడ ఉంటున్నాం మనం ఈరోజు? పిలుపుకి తగ్గ జీవితం జీవించగలుగుతున్నామా లేకపోతే పిలుపు ఒకటై ఉండి జీవించే విధానము ఇంకొకటిగా ఉంటున్నదా? ఒకసారి మనము వీళ్ళిద్దరు వ్యక్తుల్ని దేవుడు మన మంది ఉంచి ఉన్నాడు కనుక వాళ్ళిద్దరు జీవితాన్ని మనం కంపేర్ చేసుకుందాం. ఏ వ్యక్తి యొక్క మనస్తత్వం మనలో ఉన్నది ఈరోజు? పేతురు వలె నిజంగా దైవ చిత్రానుసారమైన దుఃఖముతోని అది రక్షణ ఆటమైన మారు మనసులోనికి నేను నడిపిస్తున్నదా? అటు దుఃఖం నీకున్నదా? లేకపోతే యూదా ఇస్కరియోతు వలె పై దుఃఖముతోని వచ్చేసి పాపం చేసేసి కూడా ఏమి చేయనట్టు చేతులు దులుపుకొని నువ్వు వెళ్ళిపోతున్నావా? నీ పాపం నీలో ఉన్నంత వరకు అది నీకు ప్రమాదమే. ఆ పాపాన్ని నువ్వు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఒప్పుకొని నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణానందమైన మారు మనసులోనికి నడిపించాలి అని దేవుడు నేటికి కూడా ఈరోజు మనకు అవకాశం కలుగజేస్తున్నాడు. కాబట్టి దేవుడి అవకాశం కలుగజేస్తుండగా అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏంటి తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే వాక్యాన్ని ఎరిగి ఉండి కూడా వాక్య ప్రకారము జీవించకపోవడం. ఇప్పుడు వాక్యాన్ని మనం ఎరుగున్నాం
కానీ ఆ ప్రకారం జీవించలేకపోతున్నాం. దాని గురించి మనము ఈరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలి. ప్రభా, నీ వాక్యాన్ని నేను వింటున్నా, మందిరానికి వెళ్తున్నా, కానీ కేవలం ఇమోషనల్ ఫీలింగ్స్ అని అలా ఉంటున్నాయి, కానీ నిజంగా లోపల మార్పు లేని వాడుగా నేను ఉంటున్నా. ప్రభా, నిజమైన మారు మనసు నాకు దయచేయి. ప్రభు నేను ఒక విధంగా జీవించమంటున్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటున్నాడు, ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు అంటున్నాడు. ఆ ప్రకారం మనం జీవించగలుగుతున్నామా సమాజంలో? లేకపోతే యూదా ఇస్కరియోతు వాళ్ళ చేతులు దులుపుకొని మనం పక్కకు వెళ్ళిపోతున్నాం? పేతురు వల్ల నిజమైన మారు మనసుతోని ప్రభు కోరుకున్న రీతిగా నేను ఏ పిలుపునైతే పిలిచాడో, ఆయన ఏ పిలుపునైతే పిలుచుకున్నాడో ఆ పిలుపుకు తగ్గ జీవితము వాక్యము చేత నువ్వు సరి చూసుకుంటూ తగిన పిలుపు ప్రకారము నీ జీవితం నువ్వు మలుచుకోవాలి. అప్పుడే దేవుడి కొరకు నువ్వు వాడబడతావు. ఈరోజు దేవుని కొరకు రక్షణ పొందేసుకుంటే నువ్వు దేవుని బిడ్డ అయిపోవు. దేవుని బిడ్డ అంటే ఎవరు తెలుసా? పేతురు వలె పిలుపుకి లోబడాలా, దేవుని కొరకు నువ్వు వాడబడాలి. నువ్వు ఒకవేళ దేవుని కొరకు వాడబడకపోతే నువ్వు ఈ లోకంలో అపవాది చేత వాడబడతావు, జాగ్రత్త. కాబట్టి నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖం మనకు కావాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించిన వాక్య ప్రకారం నేను ఎందుకు జీవించలేకపోతున్నా అని ప్రభుత్వం చర్చకు కూర్చోవాలి. ప్రభు దగ్గర కూర్చొని, ప్రభు అనేది ఇట్లా జీవించలేకపోతున్నాయా, ఈ వాక్యం ఏమో చేయొద్దంటుంది కానీ నేను ఇదే చేస్తున్నా, పాపం నన్ను ప్రేరేపించి చూపిస్తుందయ్యా, కానీ నాకు నిజమైన దైవ చిత్తానుసారమైన దుఃఖము నాకు కలుగజేయనప్పుడు వాక్యాన్ని నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం నీలో ఆయన అనుగ్రహిస్తాడు. అది నిన్ను రక్షణానందమైన బాగా మనసులోనికి నిన్ను నడిపిస్తుంది. కాబట్టి ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫైనల్ వెన్ రిపెంటెన్స్ ఇస్ రియల్. కాబట్టి చాలాసార్లు మనం విఫలమైపోయి ఓడిపోయినామని చెప్పేసి ఇంక అంతేనా బతుకు అనుకుంటాం. కాదు కాదు కాదు, యూదా అట్లనే అనుకున్నాడు, నా బ్రతికి ఇంక ఇంతే అని చెప్పేసి ఇంకొక ఆలోచన కూడా లేక వెళ్ళి ఊరేసేసుకున్నాడు. మన జీవితాల్లో కూడా మనం చాలాసార్లు ఏవేవో ప్రయత్నిస్తూ ఉంటామో, వాటిల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటామో, అయ్యా ఇంకా నా బ్రతికింతే అనుకుంటాం. లేదు లేదు, ఎందుకు ఫెయిల్ అయినాము అని నువ్వు నిజంగా గ్రహించి దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపడగలిగితే కనుక నిజమైన మారు మనసుతోని దేవుడు తప్పక నీ ఫెయిల్యూర్ని ఆయన మారుస్తాడు. అది విజయవంతంగా విక్టరీ కింద మారుస్తాడు. కాబట్టి యూదా ఇస్కరియోతు ఏమో ఫెయిల్ అయిపోయినాడు, పేతురేమో విజయవంతంగా దేవుని పరిచయంలో వాడబడ్డాడు. ఈరోజు మనము ఆ పిలుపుకి లోబడి అటు జీవితం మనం జీవించగలిగితే పేతురు వలె ప్రభు కొరకు నిజంగా పశ్చాత్తాపడితే, నిజంగా ప్రభు మీద మన మనసు నిలిపితే, ప్రభుకి మన హృదయంలో మనం చోటు ఇవ్వగలిగితే ఈ అంత్య దినాల్లో దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కనుక దేవుడు నువ్వుంటున్న స్థలంలోనే ఆయన నిన్ను పేతురు వలె వాడుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఒకవేళ నువ్వు పేతురు వలె నేను ఉండలేను అనుకుంటే కనుక ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళు. యూదా ఇస్కరియోతు వలె మనస్తత్వము నేను కలిగి ఉన్న ప్రభాని ఒప్పుకో, నీ పాపాలు ఆయన దగ్గర ఒప్పుకో. ధనం మీద మనసు నిలిపిన ప్రభా, నీ మీద నా మనసు నేను నిలపలేకపోతున్నా, ఒప్పుకొని పేతురు వలె నిజంగా మారు మనసు పొందు. అదే యూదా ఇస్కరియోతు వలె ఏదో బాధపడేసి ఏదో ఆవేశంతోని సడన్గా చేసేసుకోవడం కాదు. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే నీ ఆలోచనలను వాడు స్వాధీనపరచుకొని నిన్ను ఆత్మహత్యలకి ప్రేరేపిస్తూ ఉంటాడు. యూదాని అదే చేశాడు, కానీ పేతురు అయితే దేవుని మాటలు అనగా వాక్యంని ఆయన గుర్తెరిగి ఆ వాక్యాన్ని నెమ్మదివేసుకున్న విధంగానే ఆ వాక్య ప్రకారము పశ్చాత్తాపడ్డాడు, దేవుని సహాయాన్ని పొందుకున్నాడు. ఆయనకి ఇచ్చిన పిలుపుని, ఆయనకి ఇచ్చిన రక్షణని తుద వరకు ఆయన కాపాడుకున్నాడు. కాబట్టి యూదాని మనం గుర్తుకుంటే ఈ లెగసీ ఏంటి తెలుసా? జూడాస్ ఏం చేసిందంటే రిమెంబర్డ్ యాజ్ ఎ వార్నింగ్ అవర్ అన్రిపెంటెడ్ సిన్ అండ్ హిపోక్రసీ. వేషధారణ ఇంకా మారు మనసు లేని జీవితము యూదా ఇస్కరియోతులో ఉన్నది. ఈరోజు నీలో కూడా మారు మనసు లేకుండా వేషధారణ ఉన్నదేమో, నువ్వు యూదాకి సంబంధించిన వ్యక్తివే అని బైబిల్ చెప్తున్నది. కాబట్టి నీలో ఏమున్నదని దేవుడు కోరుకుంటున్నాడు? వేషధారణ, నిజమైన మారు మనసు నీలో ఉన్నాయేమో అవి విడిచిపెట్టు. నిజంగా వేషధారణను విడిచిపెడితే, నిజంగా మారు మనసు లేని వ్యక్తివి నువ్వు గుర్తించగలిగితే, నువ్వు ప్రభు దగ్గరికి చేరుకుంటే కనుక ప్రభు తప్పక నీకు మారు మనసుని అనుగ్రహిస్తాడు. పేతురు దగ్గర చూసుకున్నట్లయితే he was remembered as a testimony of grace, restoration and transformation. పేతురు ఎప్పుడైతే పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వెళ్ళాడో he was restored. కృప ద్వారానే మీరు రక్షింపబడ్డారు. విశ్వాసము చేతనే మీరు
రక్షింపబడ్డారని బైబిల్ చెప్తుంది. కాబట్టి పేతురుకి ఏమి దక్కింది అంటే పేతురు మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏమనంటే ఆయన నిజంగా మారుమనసు దైవచిత్తానుసారమైన దుఃఖము కలిగి మారుమనసు చెందినాడు కనుక కృపను పొందుకున్నాడు. రెండోదిగా దేవుడి పిలుపుకి తగ్గ జీవితము రెస్టరేషన్ దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు. మూడోదిగా పేతురు ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు, ఆత్మతోనే నింపబడిపోయి పరిచయంలో బలంగా వాడబడినాడు. అదే యూదా ఇస్కరియోతు చూస్తే ఈ మారు మనసు లేక ఈ వేషధారణతోనే మరణానికి వాడు గురైపోయినాడు. కాబట్టి ఈ మారు మనసు లేక వేషధారణ నీలో ఉంటే ఆ క్రైస్తవ జీవితంని నువ్వు కానీ ఇంకా కొనసాగిస్తుంటే అది నీకు మరణాన్నే చేకూరుస్తుంది. కాబట్టి ఈ రోజున నీలో ఉంటున్న వేషధారణని మారు మనసు లేని హృదయాన్ని ప్రభుకి అప్పగించేసే. పేతురు వల్లే దీన్ని మార్చు ప్రభా. పేతురుకి ఇచ్చిన పిలుపు ప్రకారము నా జీవితం కూడా నిలకడగా నీ వాక్యం అందు నిలిచి ఉండి నీ పరిచయంలోనే వాడబడాలి ప్రభా అని పేతురు వల్లే నువ్వు దేవుడు మాటల్ని నువ్వు హృదయంలో చేర్చుకోగలితే కృపని పొందుకుంటావు. పోగొట్టుకున్న సావాసంలో ప్రభుత్వం నువ్వు నుంచి ఉండగలుగుతావు. అట్టి రీతిగా నీ జీవితంలో ఒక మార్పుని నువ్వు పొందుకోగలుగుతావు. Judas teaches us that the regret without repentance leads to destruction. మారు మనసు లేకుండా నువ్వు కానీ నడిపింపబడితే అది నీకు కీడునే కొనిదస్తుంది అని యూదా ఇస్కరియోతు ద్వారా మనము నేర్చుకోవాల్సిన విషయం ఇది. మారు మనసు లేకుండా మనకి ఏం తీసుకొస్తుంది? కీడునే తీసుకొని వస్తుంది. నిజమైన మారు మనసు ఉంటే కీడు నుంచి నువ్వు తప్పించబడతావు. పేతురు అది ఏం నేర్చుకోవాలి అంటే కనుక రిపెంటెన్స్ లీడ్స్ టు రెస్టోరేషన్ అండ్ పర్పస్. ప్రభు పిలిచిన పిలుపు ప్రకారము మనము ఆయనకి లోబడిన వారంగా ఉంటాము. ప్రభు మనకి వేటితోనైతే అలంకరించి ఆయన పరిచయంలో వాడబడాల కృపను అడుగుతాడు. నీకు ప్రభు పిలుచుకున్న పర్పస్ ఏంటి? రూతకన్ పిలుచుకున్నాడు అనుకో, రూతకన్ దేవుడికి పిలుచుకున్నాడు అంటే గాడ్ హాస్ అ పర్పస్. రూతకన్ బట్టి ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. పేతురు ఆ ప్రణాళిక తిరిగి మళ్ళా పొందుకున్నాడు. పోగొట్టుకున్నది తిరిగి పొందుకున్నాడు పేతురు. కానీ యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నది వాడి జీవితాన్ని వాడు నాశనానికి అప్పగించేస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనం ధ్యానించి ఉన్నాము. కాబట్టి ఏం చాయిసెస్ మనం చేసుకుంటున్నాం? ప్రభు మాటలు విని ఇంకా ప్రభు వాక్య ప్రకారం నీ జీవితంని మార్చుకున్నావా? లేకపోతే వినే క్రైస్తవుడిగా ఉండి ప్రభుకి ద్రోహము చేస్తున్నావా? ప్రభు దగ్గర నుంచి ఆశించి ప్రభు నిన్ను ఆశీర్వదించినాక ప్రభుకి నువ్వు దూరం అయిపోతున్నావు. యూదా ఇస్కరియోతు అతి రీతిగానే 30 వెండి నాణ్యాలతో ప్రభుకి దూరం అయిపోయినాడు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం మనము. అట్టి వల్లే మనం ఉండదు. మనం ఒకటే గుర్తించాల, ద్రోహము ప్రభుకి చేసేవారు ఉన్నాం. ప్రభు అంటున్నాడు కదా, వాక్యంలో అంటున్నాడు, మీరు నమ్మదగిన వారు కానప్పటికీ నేను నమ్మదగిన వాడను అంటున్నాడు. యూదా ఇస్కరియోతు నమ్మకత్వాన్ని కోల్పోయినాడు. నమ్మకత్వాన్ని కోల్పోయినందుకు వాడికి వచ్చిన జీతము మరణం. ఈరోజు ప్రభు నిన్ను నమ్మాడు, నిన్ను పిలుచుకున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను పిలుచుకున్నందుకు నువ్వు ప్రభుని చీర తీసుకున్న నువ్వు ప్రభు కొరకు వాడబడుతున్నావా? లేకపోతే చీర తీసుకున్న నిన్ను ప్రభు చూస్తుండగా నువ్వు ప్రభు యొక్క మాటని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఒక మాట నీ జీవితంలో ఒక ప్రశ్నని పెట్టుకొని, ప్రభు ఇద్దరు వ్యక్తుల్ని నా ముందు ఉంచి ఉన్నావు, ఇద్దరు మనస్తత్వాల్ని నాకు వివరించి ఉన్నావు. ప్రభు ఏ మనస్తత్వంతో నేనైతే ఉంటున్నానో నాకు ఒక్కసారి మరొకసారి నాకు జ్ఞాపకం చేయి ప్రభా. నీ సహాయం నాకు అనుగ్రహించు ప్రభా. యూదా ఇస్కరియోతు నేను కూడా నేను నాశనానికి గురి కావద్దు కానీ ప్రభా, పేతురు వల్ల నిజమైన మారు మనసు, నిజమైన దైవచిత్తానుసారమైన దుఃఖం, రక్షణానందమైన మారు మనసుకి నడిపిస్తుంది కనుక ప్రభా, అట్టి అనుభవాలకు నన్ను కూడా నడిపించు ప్రభా. నీ పరిచయంలో నీ పిలుపుకి పొందుకున్న నేను జీవించిన కొద్ది కాలం నీ కొరకునైనా వాడబడే కృపను నాకు దయచేయి ప్రభా అని ప్రభుకి మన జీవితాన్ని మనం అప్పగించుకుంటే కనుక పేతురు జీవితంలో దేవుడు ఎటువంటి మేలు చేశాడు అటు మేలు మన జీవితంలో చేస్తాడు. అంతేగాని నీ హృదయాన్ని కఠినపరుచుకొని ఇంకా యూదా ఇస్కరియోతు వల్లనే మార్పు లేకుండా ఇంకా వేషధారణనే నీ హృదయంలో నువ్వు పెట్టుకొని ఉంటే కనుక ఈ రోజు కన్నా దాన్ని విడిచిపెట్టు అని ప్రభు తెలియజేస్తున్నాడు. యూదాని ఎంతగానో దేవుడు ప్రేమించాడు. ఈరోజు యూదాని ఎంతగా ప్రేమించాడంటే 12 మంది శిష్యుల కన్నా అందరిలో యూదాని ఎక్కువగా ప్రేమించాడు. ఈరోజు దేవుడు ఎత్తుగానే మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకు మనం ఈరోజు ప్రభుని అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే యూదా మనస్తత్వం మనలో ఉన్నది, పేతురు మనస్తత్వం మనం ఇంకా పొందుకోలేదు. పేతురు మనస్తత్వంలోనికి మనం రావాలి అంటే దైవచిత్తానుసారమైన దుఃఖము, వాక్యానుసారమైన జీవితం నీకు కావాలి. అది నిజమైన మారు మనసు రక్షణానందంలోనికి నేను నడిపిస్తుంది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల్ని మన ముందు దేవుడు వచ్చాడు కనుక ఇద్దరు వ్యక్తుల క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనలో ఉంటున్నాయా? ఏ క్వాలిటీస్తో నువ్వు నడిపింపబడుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రభువుని అనుగ్రహిస్తున్నావు?
ఏమి ప్రభు దగ్గర నుంచి కోరుకుంటున్నావు? ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలని కోరుకుంటున్నావు? ప్రభు దగ్గర నుంచి ఏమి ఆశించి నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు? ప్రభు దగ్గరికి దేనికి రా తెలుసా? ఆయన నీకు మారు మనసు అనుగ్రహిస్తాడు. మారు మనసు పొందు, నీతిని రాజ్యాన్ని మొదట ఎత్తుకు, తర్వాత మీకు సమస్తం ఇస్తాను. యూదా ఇస్కరియోతుకి తెలియదా ఈ వాక్యం? తెలుసు, కానీ వాడు నీతిని రాజ్యాన్ని తిరస్కరించాడు, పోగొట్టుకున్నాడు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. కానీ పేతురైతే ఉన్న దానిలోనే నేను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. ప్రభు అనుగ్రహించిన ఆత్మబలాన్ని పొందుకొని ప్రభు కొరకు వాడబడ్డాడు. కాబట్టి ఇద్దరు వ్యక్తుల్ని మరొకసారి ధ్యానించండి. ధ్యానించి పేతురు వలె నన్ను మార్చు ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుడి వంటి కృప మనందరికీ అనుగ్రహించి మన బలపరిచి నడిపించిన ద్వారా సతీష్ అన్న ప్రార్థనలో నడిపిస్తాడు. కళ్ళు మూసుకుంటూ ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు నిలువ మోకాల నుండి ఒకసారి యూదా, ఒకసారి పేతురు, ఎవరు నీలో ఉంటున్నారు, ఎటువంటి మనస్తత్వంలో కలిగి ఉంటున్నావు, ఒకసారి ప్రార్థనలో ప్రభుకి నిన్ను అప్పగించు. మూసుకొని దేవుడు మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఆలోచన చేద్దాం. ఎవరు అనాలోచనగా ఉండొద్దు. దేవుడు నీ ఆత్మను బట్టి సూటిగా ప్రశ్న వేశాడు. ఏ ఆత్మ నీలో ఉందో, యోధాను ఏ రకంగా ఏదో అపవాదికి చోటించి తన జీవితాన్ని దేవుడికి దూరంగా, ఆయన జీవితము మరణానికి ఏ రకంగా లోనైందో నా ప్రియ సహోదరి సహోదరుడు, పేతురు ఏ రకంగా దేవుడికి ఇచ్చిన మాటను విస్మరించి ఆ మాటను తప్పాడో, మరలా దేవుణ్ణి చూడటానికి మనస్సును మార్చుకున్న పేతురు, మరలా దేవుని ఎద్దకు రాలేని పరిస్థితుల్లో ఎన్ని ఉరి వేసుకున్న యోధా, ఏ మనస్సును కలిగి ఉన్నావో నా ప్రియమైన దేవుడు ఈ రాత్రి మన హృదయాలను తొంగి చూస్తున్నాడు. ఇకనైనా పేతురు వలె ఆయనను చూస్తావా, యోధా వలె లోకంలో కలిసిపోయి నరకానికి పాత్రలవుతావా? దేవుడిచ్చిన అవకాశం ఇది. మాటలతోటి సాతానుగాడికి, అపవాదికి చోటిచ్చి దేవుడికి దూరమైన పరిస్థితులు నీ జీవితంలో ఉండొచ్చు. చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, మాట ద్వారా, శరీరం ద్వారా ఇతరులను గాయపరుస్తూ సమాధానం లేని జీవితాలతో గడుపుతున్న బ్రతుకు, ఇవన్నీ దేవుడికి దూరంగా యోధా లాంటి జీవితమే ఇది కూడా. అపవాదికి చోటిచ్చిన జీవితమే ఇది కూడా. అలాంటి జీవితంలో దేవుడు కోరుకోవట్లేదు. కానీ పేతురు ఏ రకంగా మారు మనసు, పశ్చాత్తాపం కలిగి సేవకుడిగా, దేవుని పనివారిగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా అడుగులు ముందుకు వేశాడో, అట్టి రీతిగా దేవుడు కోరుకుంటూ ఉండగా నీ మనసును, మన మనసును సరి చేసుకుందాం. అయ్యా, నన్ను దయతో క్షమించండి అయ్యా. ఇంతవరకు దేవా అపవాది గారికి చోటిచ్చి నీకు దూరం అయ్యాను, ప్రార్థనలో దూరం అయ్యాను, విశ్వాసంలో దూరం అయ్యాను అయ్యా. అదిగోనైనా నా పరిస్థితులే అయ్యా లోకములో కలిసిపోయి నాయనా వ్యర్థము లేని జీవితము అయ్యా, బలహీనమైన జీవితము నేను గడిపాను. ఈ రాత్రి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. పేతురు వలె నన్ను నిలబడమంటున్నావు. పేతురు వలె నా విశ్వాసాన్ని దేవా మరలా నీ వైపు అయ్యా దైవ చిత్తానుసారమైన బ్రతుకులోనికి నేను మార్పు పొందుకుటకు సహాయం దయచి నా బ్రతుకులు మారాలి, నా జీవితం మారాలి. విశ్వాస జీవితంలో నేను ఇంకా ఉన్నతమైన స్థానంలో అయ్యా ముందుకు పరిగెత్తాలి. కృప దయచేయమని ఒక మాట అడుగుదాము. యేసయ్యా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రము, స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ యొక్క శిలువ ధ్యానాల్లో ప్రాముఖ్యమైన మాటలతో మమ్మల్ని ధైర్యపరిచి అయ్యా మేము ఏమై ఉన్నామో, మేము ఏ రకంగా ఉండాలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. స్వయాన నా హృదయాన్ని మీరు అయ్యా తట్టినందుకు వందనాలు, స్తోత్రాలు.
ఎక్కడ ఇద్దరు కూడి ఉంటారు వారి మధ్య నేను ఉంటానని సెలవించిన రీతిగా ఇదిగో మా మధ్యన సంచారం చేస్తున్న దేవానికి వందనాలు, స్తుతి, స్తోత్రాలు. సియోను కొండ మీద నుండి నీ హస్తమును చాపి నీ మాటల ద్వారా నీ అభిషేకము ద్వారా అయ్యా మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు తెలియజేసుకున్నాను తండ్రి. దేవానికి వందనాలు. ఇదిగో బిడ్డలు దేవా, ఇదిగో లోకములో అయ్యా ఉంటూ ఉండగా, ఇదిగో ఇక్కడ బ్రతుకుచ్చి ఉండగా ఎన్నో విషయాల్లో ఇదిగోనైనా కోల్పోయి, ఎన్నో విషయాల్లో రాలిపోయి మా బ్రతుకులు దేవా ఇదిగో నీ వైపు చూస్తూ ఉండగా మాకు చూపిన మార్గాన్ని బట్టి, మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు, స్తోత్రాలు. యవన బిడ్డల దేవా ఇదిగోనైనా ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలుండి ఇదిగో శిలువ ధ్యానాలకు దేవా ఇదిగోనైనా వస్తూ ఉండగా బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు జరుగుటకు సహాయం దయచేయండి. అద్భుత కార్యాలు జరుగుటకు సహాయం దయచేయండి దేవా. యవన బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, ఇదిగో వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు అయ్యా దర్శించండి, కృప దయచేయండి, బలపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు అయ్యా, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దర్శించండి దేవా. 10th క్లాస్ ఎగ్జామ్స్ కి సిద్ధపడుతున్న బిడ్డలకు తోడైండండి. ఆ బిడ్డలు ఉత్తీర్ణమైన ఎదుగుదల మార్కులు సంపాదించుటకు నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా. కృప దయచేయండి. మా సంఘాన్ని దర్శించండి, దైవ సేవకులను సేవకులను కలిగా నీకు పరిచయం చేస్తున్న బిడ్డలను, యవన బిడ్డలను దర్శించి బిడ్డలకు ఆరోగ్యాన్ని, బలాన్ని, కాపుదల శక్తి, కుటుంబాల నెమ్మదిని అయ్యా మీరు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ రాత్రి దేవా అయ్యా బిడ్డలు వెలిచి ఉండగా, వెళుతూనే ఉండగానే మంచి మార్గాలనైనా నీ యొక్క ఆశీర్వాదం వచ్చిన దేవా నేను ఆశీర్వాదము కృపను దయచేయమని వేడుకుంటూ నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ, ఎవరైనా బలహీన స్థితిలో వచ్చి ఉంటే బిడ్డలు దేవా స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడుకొని ప్రతి నామము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రవేశ రక్తమే నవసుల రక్తమే ప్రవేశ రక్త సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా నాశనం కలుగును గాక. హల్లెలూయా, స్తుతి స్తోత్రం